అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు మీరు సరదాగా సినిమాల శిఖాలని జాలికి గడపగలుగుతారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. మీరు ఈరోజు చూసినట్లయితే గనక కొన్ని ప్రైవేటు విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. ఇక వనరుల పెరుగుదల కూడా కనిపిస్తుంది. వృత్తిపరమైన విధులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కెరీర్ వ్యాపార పరిస్థితి బలంగా తయారవుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. నియమాలను పాటించాలి. లక్ష్యం వైపు కొనసాగింపు అనేది ఉంటుంది. విద్యార్థులైతే గొప్ప ఆలోచనల ద్వారా వారి యొక్క పనులను పూర్తి చేసి మంచి ఫలితాలను అయితే వారు పొందగలుగుతారు. మరియు ఉత్సాహంగా అయితే ఉంటారు. శుభ పనిలో మీరు ఈరోజు పాల్గొనడం కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రొఫెషనల్ సబ్జెక్టులపై దృష్టి అనేది మీకు ఉంటుంది. ప్రియమైన వారి నుండి మీ పోతన సలహాలతో మీరు సహకరిస్తారు. చురుకుగా ముందుకు సాగుతారు. లావాదేవీలలో స్పష్టతను నిర్వహిస్తారు. మరియు ఈరోజు ముఖ్యంగా మీకు కొన్ని విషయాల్లో మీ స్నేహితుల సలహా సహాయపడుతుంది. గొప్ప విజయాల పట్ల ఉత్సాహవంతంగా అయితే మీరు ఉంటారు. అన్ని కేసులు మెరుగ్గా ఉంటాయి. కెరీర్ వ్యాపారంలో క్రెడిట్ పెరుగుతుంది. పండుగలో పాల్గొంటారు. లాభాల పెరుగుదల అవకాశాలు అలాగే ఉంటాయి. క్రమబద్ధమైన ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తారు. మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. అందరి నమ్మకాన్ని మీరు గెలుచుకుంటారు. ఈరోజు మీరు చేసినట్లయితే కనుక మీరు కార్డులు తప్పకుండా మీరు ఈరోజు జాగ్రత్తగా ఆడితే కనుక మీకు మరి ఈరోజు ఎవరైతే మరి ఆడుతున్నారో వారికి అయితే లాభం అయితే చేకూరుతుంది. ముందు మీరు మీ యొక్క కోపాన్ని మాత్రం తప్పకుండా నియంత్రించుకోవాలి. లేకపోతే మీకు కోపం వల్ల మరి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదో గురించి మనసులో ఉన్నటువంటి ఒక ఉద్రిక్తత అయితే మిమ్మల్ని ఈరోజు ఉక్కిరి బిక్కిరి అయితే చేయవచ్చు. ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకండి. చర్చ యొక్క పరిస్థితిని మీరు సృష్టించవచ్చు. ఎలాంటి తగాదాలో అయినా సరే భాగం కాకండి. కోపం మరియు అహం నియంత్రించండి. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకండి. మీరు మీ యొక్క పనులను మీరు మాత్రమే చేసుకోండి. ఇతరుల మీద ఆధారపడకండి. మీరు ఈరోజు మీ యొక్క శాంతి స్వభావం కొనసాగించడం ద్వారా మాత్రమే మరి ఈరోజు మీ పనులు అనేవి జరుగుతాయి. లేకపోతే మీకు చేదు అనుభవాలు అనేవి కలగడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ పనులను మీరు సొంతంగా చేసుకోవాలి. మరియు వేరే వారి మీద మీరు ఆధారపడకూడదు. లేకపోతే మీకు నష్టం కలిగే అవకాశాలు మాత్రం హెచ్చుగా ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు మరి వ్యాపారస్తులు వ్యాపారంలో మెలకువగా ప్రవర్తించాలి. ముందంజ వేయాలి. చర్చ యొక్క పరిస్థితి అనేది ఉంటుంది. కోపం మీ అహం నియంత్రించడం వల్ల మాత్రమే మీకు ఈరోజు మేలు కలుగుతుంది. అయితే కొన్ని శక్తులు మీ ఇంటి ముందు ఉన్నాయి. ఆ శక్తులు మీ ఇంట్లో ప్రవేశించాలి అనుకుంటే కనుక ఈరోజు మీరు శాంతియుతమైనటువంటి ప్రవర్తనను కొనసాగించాలి. మరియు మీరు అనుకున్న కార్యాల్లో సఫలీకృతం అవ్వటానికి చక్కగా మంచి ప్రవర్తనను కొనసాగించాలి. అనుకున్న కార్యాలు పూర్తి అవ్వడానికి పేదలకు అన్నదానం చేయాలి. దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. బట్టలను దానం చేయాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి దోషాలు అనేవి కలగవు. మీకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా చక్కగా వాటంతటా అవే తొలగించబడతాయి. మీరు ఈరోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచాలి. కుటుంబ సభ్యులను కలిసి మీరు అన్ని ప్రయత్నాలను అయితే చేస్తారు. కుటుంబ సమస్యలను తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. జీవిత భాగస్వామి మరియు పిల్లలతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లి సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే శారీరక మరియు మానసిక బలహీనతలను అనుభవించవచ్చును. నిరంతర తలనొప్పి కారణంగా పనిలో ఒక భంగం అనేది ఉంటుంది. సరైన వైద్య సంప్రదింపులు కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే పనుల్లో అడ్డంకి కారణంగా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రుణం పొందే అవకాశం లేదు. కుటుంబ సభ్యుల నుండి కోరిన ఆర్థిక సహాయం కూడా కనిపించదు. సంబంధాల విషయంలో చూస్తే సంబంధంలో ఉద్రిక్తత అనేది పెరిగిపోతుంది. ప్రియమైన విషయాలలో మీరు ఈరోజు మాట్లాడడం అనేది మానేస్తారు. ప్రియమైన వ్యక్తులతోటి జీవిత భాగస్వామితో సంబంధాలు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉండవచ్చును. మరియు ఈరోజు పునరుద్ధరణ హక్కుల కోసం పోరాడవలసి ఉంటుంది. సిండికేషన్లో విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజు కొన్ని సహనం అనేది సంయమనం అనేది అన్ని పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలంగా చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. మీ ధైర్యం మరియు మీరు యొక్క
తెలివితేటల వల్ల మీరు కొన్ని సవాళ్లను కూడా చక్కగా విజయవంతంగా ఎదుర్కోగలి బయటకు వస్తారు. మీ ధైర్యంతో మీరు అన్ని భవిష్యత్తులో విజయాలు అయితే సాధిస్తారు. పైన రంగంలో అద్భుతమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తమ అవకాశాన్ని ఎంచుకోవడం ద్వారా ముందుకు సాగే అవకాశాలు మాత్రం హెచ్చుగానే ఈరోజు కనిపిస్తున్నాయి. ప్రసంగంలో తీపిని తీసుకురావాలి. దుర్వినియోగ పదాలను అసలు ఉపయోగించకూడదు, లేకపోతే ఇది మీ చిత్రాన్ని అయితే దెబ్బతీస్తాయి. నిశ్శబ్దంగా మిగిలి ఉన్న కళలను మీరు తెలుసుకోవాలి. పనులలో రిస్క్ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. మీరు రిస్క్ తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మీకు ఎటువంటి ఆపద జరగదు. మిమ్మల్ని మీరు బలంగా చేయడానికి ప్రయత్నించుకోండి. ఎల్లప్పుడూ సమస్యను తెలివిగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఆలోచన మిమ్మల్ని విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో చూస్తే గతంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొన్న ఆరోగ్యం వారిని దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్యం గురించి వారికి తెలుసు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మరి కొంతమంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తారు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోరు, ఏమవుతుందిలే అన్నట్టుగా ప్రవర్తన చేస్తారు ఈరోజు. ఇక వారికైతే ఈరోజు చేదు అనుభవం అనేది రావడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలైతే ఇక ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి రోజు. ఆర్థిక స్థితి అకస్మాత్తుగా ఎక్కడి నుంచైనా సరే డబ్బు స్వీకరించడం ద్వారా మనసు చాలా సంతోషంగా అయితే ఉత్సాహంగా అయితే ఉంటుంది. అనుకోని ఆటంకాలు దూరం అయిపోతాయి. వ్యాపార విస్తరణ ఆర్థిక ప్రయోజనాలకు దారితీస్తుంది. ఎవరో డబ్బును తిరిగి అప్పు తెచ్చుకుంటారు. అయితే ఈరోజు మీరు మాత్రం ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. సంబంధాల విషయంలో చూస్తే సంబంధాలను గట్టిగా ముడిపట్టే నైపుణ్యం మీలో ఉంది. మీరు కుటుంబం మరియు స్నేహితులతోటి ప్రయాణానికి సిద్ధం అవ్వచ్చు. భార్యాభర్తలు బీసీలికను తొలగించడానికి ప్రయత్నించవచ్చు. మరి ఈరోజు భార్యాభర్తలు మంచి సంబంధం కొనసాగించే అవకాశాలు కూడా చేస్తారు. మరి ఈరోజు 5 గత జ్ఞాపకాల నుండి బయటపడడానికి ఈరోజు 5 కప్పుల మీరు పప్పు ధాన్యాలను మీరు ఈరోజు పేదలకు అందించండి. ఇది దానం చేయడం ద్వారా మీ ప్రేమ జీవితం మెరుగైన సంబంధం అనేది రావడం జరుగుతుంది. మీకు ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మరి తొలగించబడతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగించడానికి మీకు ఒక వ్యక్తి సాయం చేయడం కూడా జరుగుతుంది. ప్రియమైన వారిని మీరు ఈరోజు అనుమానించకుండా ఉండాలి, లేకపోతే మాత్రము ఈ సంబంధంలో చీలిక అనేది రావడం జరుగుతుంది. మీరు దీనికి చింతిస్తూ ఉంటారు కాబట్టి చీలిక రాకముందే మీరు అనుమానించటం అనేది మానాల్సి ఉంటుంది. మీరు మీ జీవితంలో మళ్ళీ మీ సంబంధాన్ని తిరిగి పొందాలనుకుంటారు. అదే సమయంలో మీకు అన్ని సంబంధాలు మున్పటిలాగా ఉండాలని కోరుకుంటారు. మీరు ఆ విధంగా ప్రయత్నిస్తారు. దీనికి సమయం పట్టవచ్చు. మీరు సహనం మరియు సంయమనంతో ప్రయత్నాలు ఎల్లప్పుడూ చేయడం ద్వారా మాత్రమే విజయవంతులవుతారు. చాలా విశ్వాసం కలిగి ఉండాలి. గతం యొక్క జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నించండి. చేదు జ్ఞాపకాలను దరిచేరనివ్వకండి మరియు ముందుకు సాగండి. కొత్త అవకాశాలు రంగంలో రావచ్చు. వ్యాపారాల్లో గౌరవించబడినందున చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులతోటి మీరు ఎనర్జీని కొనసాగిస్తారు. విద్య గురించి ఆందోళన అయితే ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రమాదం కారణంగా చేతులు మరియు కాళ్ళకు గాయమయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి కొత్త వాహనం కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆపితేనే మంచిది. ఆర్థిక స్థితి గురించి చూస్తే ఆర్థిక నష్టం సంభవించవచ్చు. అప్పు ఇవ్వగల డబ్బు మునిగిపోతుంది. అధిక వ్యయం ఆదాయం కంటే ఎక్కువ బాధపడుతుంది. సంబంధాల విషయంలో మోసం అనేది జరగవచ్చు. గత జ్ఞాపకాలలో చిక్కుకుపోతారు. జీవిత భాగస్వామితో తేడాలు ఉంటాయి. మరియు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీకు మరొకసారి వేర్వేరు సంకేతాలతోటి మీకు కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. మీకు ఉన్నటువంటి శుభ ఫలితాలను పొందడానికి మీరు గట్టి చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు రాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిష్కారం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పరిష్కారం కొరకు మీరు చక్కగా దోష నివారణ చర్య కొరకు మీరు ఈ రోజు మరి గోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ఒక ముత్యపు శంఖం తీసుకోవాలి. 2 గడ్డముక్క కాయలు, 2 బలమురి ఎడమురి మూలికలు తీసుకొని వీటన్నింటినీ కూడా ఒక తెలుపు రంగం వస్త్రంతో చేసినటువంటి ఒక సంచిలో ఉంచి ఆ సంచిని గోడకు ఎక్కడైనా సరే మీరు వేలాడదీయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకున్న దోషాలన్నీ పరిహారం అయిపోయి నెగిటివిటీ మీ నుండి తొలగించబడి మీకైతే శుభాలు కలుగుతాయి. అనుకున్న పనులలో విద్యార్థులు చాలా బాగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. మరియు జాగ్రత్తగా ఉండండి. శత్రువుల నుండి ఏ విధమైనటువంటి హానికి కూడా మీకు తరిచేరదు. చింతించాల్సిన అవసరం లేదు. పరిస్థితులు త్వరగానే సర్దుకుంటాయి. ఏది జరిగినా మన మంచికే అని మీరు ఈరోజు అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకున్నటువంటి ఆపదలు, చిక్కులు, చికాకులు కూడా తొందరగానే తొలగించబడతాయి అనిపిస్తుంది. మీ గ్రహ సంచారాన్ని బట్టి. లక్కీ సంఖ్య 24, లక్కీ కలర్ అయితే ఆకాశ నీలము. ఇక పరిహారంలో శివలింగానికి పూజలు సమర్పించండి, జలాభిషేకం చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.